గ్రాఫ్ తిరిగిపోయింది. కేసీఆర్కి మతి కొద్దిగా ప్రవహిస్తుంది. జగిత్యాల వేయండు జీవన్ రెడ్డి గారిని జాయిన్ చేసుకున్నాడు. ఎందుకు జాయిన్ చేసుకున్నాడు? ఆయన ఎమ్మెల్యే వెళ్ళిపోయినోడిని ఏమనలే అంటే మళ్ళా ఆయన నేను పోలేదంటున్నాడు. పోకపోతే ఈయన స్టేజ్ మీద లేడు. ఆయన ఒక్క మాట అనలే. రేవంత్ ఏమో జీవన్ రెడ్డి గారిని మస్తు తిప్పిండు, మస్తు అన్నాడు. ఈ కేసీఆర్ ఎందుకు అనలే అంటే సంజయ్ మా టచ్లో ఉన్నాడా? మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళా అదొకటి పాలవుతారా ఈ వయసులో? కేసీఆర్ జీవన్ రెడ్డి గారిని కూడా మోసం చేసాడు. జగిత్యాల ప్రజలు ఇలా వాళ్ళు ఉన్నంత కన్ఫ్యూజన్లో తెలంగాణ ప్రజల ఎవ్వరూ లేరు. కేసీఆర్ శకం ముగిసింది. కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలు ఇంకా ఆలోచన చేసే ప్రసక్తి లేదు. హైలీ కరప్టెడ్ పర్సన్, హైలీ కరప్టెడ్ ఫ్యామిలీ. మొత్తం తెలంగాణకి మత్తు పదార్థాలు గ్రామ స్థాయి నుంచి అలవాటు చేసిన ప్రభుత్వం కేసీఆర్. అది కాళేశ్వరం ఫార్సే, మిషన్ భగీరథ ఫార్సే, కాకతీయ ఫార్సే, ఔటర్ రింగ్ రోడ్ పెద్ద స్కామ్ మెయింటెనెన్స్ది. 40 కోట్ల చంద్రశేఖరరావు ఎన్ని ఛానళ్ళకి ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా అది వేసేది లేదు. దీనికంటే డీప్గా కరప్షన్ గురించి మాట్లాడాలంటే ఆయన పెట్టినప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదు రేవంత్కి. ఆయనకు ఐడియా కూడా ఉన్నదా నాకు డౌటే. ఇవాళ పెద్ద రివోల్ట్ రైతాంగం నుంచి పెద్ద రివోల్ట్ రాబోతుంది. 2 లక్షల టన్నులు కొనుగోలు చేయాలా మన జిల్లాలో? 2 లక్షలు కూడా అయినట్టు లేదు. అది మా సమాచారం. ఈ ఎండలకి వాళ్ళు రోడ్ల మీద వేస్తున్నా నూకలైపోతున్నాయి. మోస్ట్ అన్పాపులర్ ఎమ్మెల్యే అయ్యిండు కాంగ్రెస్ ప్రభుత్వం. మోస్ట్ అన్పాపులర్ ఎమ్మెల్యే. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు సోయి కూడా లేదు. ఎక్కడ ఉన్నాడు ధాన్యం? మీ ఆఫీసర్లను అడిగితే 8 లక్షలు, ఇలా 2 లక్షలే ఉన్నాం ఇప్పటిదాన్ని, నిన్న కాక మొన్న అన్నారు. ఈయనేమో రికార్డు స్థాయి అనమాట. అభివృద్ధి పనుల ఇనాగ్రేషన్ మరియు ఫౌండేషన్ కోసం మోడీ గారు వస్తున్నారు. తప్పనిసరిగా అతి త్వరలో వారం రోజుల లోపల లిఫ్ట్ చేయాల్సిన ప్యాడీ మొత్తం లిఫ్ట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్. యువతను ఎప్పుడో మర్చిపోయింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. ఇంకా బహుళ వడ్డీ లేవు, ఫీ రీయింబర్స్మెంట్ లేవు, రైతులకి సరైన 500 బోనస్ లేదు, రుణమాఫీ సరిగ్గా లేదు, కోలు సరిగ్గా లేదు, మహిళలకి పెన్షన్ లేదు, 4,000, 2,500 లేదు, 2,500 లేదు, కుల బంగారం లేదు. ఎన్ఆర్ఐలు మన రాష్ట్రం నుంచి 10 లక్షల పైన ఎన్ఆర్ఐలు కలుపులు ఉన్నదాన్ని సోయి కూడా రేవంత్ ఉంటుందని నేను అనుకోను. ఆయనకు ఐడియా కూడా లేనట్టు. అసలు ఆయన ఏం వాగ్దానాలు చేసిండో ఆయనకి గుర్తుందా అని డౌట్. సన్న బియ్యం పెడుతున్నాము, సన్న బియ్యం తింటున్నారు అంటే నువ్వు పెడతలేవు. నరేంద్ర మోడీ ఫ్రీగా ఇస్తే ప్రజలు తింటున్నారు. నువ్వు పెట్టి లొట్ట పీస్ పెడుతున్నావు. కొనుగోలు చేసి ఆయన ఎఫ్సీఐ కంటే అది శాతం లేదు. ఏమంటే సన్న బియ్యం పెడతాను. ఫ్రీ రేషన్ స్కీమ్ కింద ఇవాళ గ్రామ స్థాయిలో ప్రతి పేదవాడు సన్న బియ్యం తింటున్నాడంటే దానికి కారణం నరేంద్ర మోడీ.